మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనడాన్ని హిందీలో ఏమంటారు? నేను తన కోసం ఈ పని చేస్తున్నాను, నేను తనతో పాటు వెళ్ళాలనుకుంటున్నాను. సో ఈ వర్డ్స్ మనకు సిచ్యువేషన్ ఇవి వస్తూ ఉంటాయి. సాధారణంగా మనము మన డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాము. నేను తన కోసమే ఈ పని చేశాను, తన కోసం నేను వెళ్ళాను అంటాము. ఆ వెళ్ళడము కానీ తన కోసము అనడాన్ని ఏమంటారు? తనతో పాటు వెళ్ళాను, తనతో పాటు అంటే ఏంటి? సో దాన్ని హిందీలో ఎలా వాడతారు? దానికి కావాల్సిన సెంటెన్స్ రూపంలో ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఇవి వాడాలి చూద్దామా మరి. కేలియే అంటే ఏంటి? కోసము, తన కోసము లేదా కోసము. ఓకే. కే సాత్ తో పాటు. సో తో పాటు. ఇక్కడ కేలియే అన్నది ఎప్పుడు? నేను తన కోసం ఏదైనా చేస్తున్నప్పుడు ఉస్కేలియే మై ఉస్కేలియే ఏ కామ్ కర్ రహా హూ అంటే నేను ఈ పని తన కోసం చేస్తున్నాను అని అంటాము. సో కేలియే అంటే ఏంటి? తన కోసము. అది ఎలాంటి సిచ్యువేషన్, మనం ఎవరి కోసం చేసినా కూడా వాళ్ళ కోసం చేసాము. ఉన్కేలియే, కేలియే అన్నదే ఇక్కడ వాడుతున్నాము. చూడండి ఇక్కడ, మై उसके लिए यह काम कर रहा हूँ. ఇక్కడ చూడండి, మై వచ్చింది ఎండింగ్లో, హూ వచ్చింది. మనం ఇదివరకు క్లాస్లో నేర్చుకున్నాము. మై వచ్చినప్పుడు ఏం వస్తుంది? ఎండింగ్లో హూ అన్నది వస్తుంది. ఇక్కడ మధ్యలో ఎవరైనా ఉండనియండి, మనకు వాళ్ళతో ఆ పనితో కానీ ఆ వేరే పర్సన్స్తో కానీ మనకు సంబంధం లేదు. మనము ఇక్కడ వచ్చినప్పుడు ఎండింగ్లో ఏమొస్తుంది? హూ. సో నేను తన కోసం ఈ పని కర్ రహా హూ చేస్తున్నాను. సో ఇక్కడ కేలియే అన్నదేంటి? వేరే వాళ్ళ కోసం, తన కోసం అనడానికి మనం ఏం వాడతాము? కేలియే అని వాడతాము. ఉన్కేలియే ఇక్కడ ఉస్కే అని పెట్టచ్చు. రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అంటే ఉన్కేలియే, కొంచెం మర్యాదగా ఉండాలంటే మై ఉన్కేలియే ఏ కామ్ కర్ రహా హూ. ఇప్పుడు మన ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరితోనైనా వాళ్ళకంటాం, నేను మా అమ్మ కోసం చేస్తున్నాము, ఉన్కేలియే ఏ కామ్ కర్ రహా హూ అని మనం ఇలా కొంచెం చిన్న రెస్పెక్ట్ కోసం అని ఉన్కేలియే అని వాడచ్చు. మీ ఫ్రెండ్స్ మై తుమారే లియే కియా అంటే నీ కోసం చేశాను, ఉస్కేలియే కియా అని అంటాము, అంటే నేను తన కోసం చేశాను అని. అలా మనము ఫ్రెండ్ సర్కిల్లో వాడేటప్పుడు ఉస్కేలియే అని వాడవచ్చు. కొంచెం పెద్దగా రెస్పెక్ట్ పెద్దగా ఉన్న వాళ్ళ కోసం అయితే ఉన్కేలియే అని వాడితే కొంచెం మర్యాదగా రెస్పెక్టబుల్గా ఉంటుంది. సో కేలియే అంటే ఏంటి? కోసము. ఉస్కే వాస్తే, కే వాస్తే కూడా వస్తుంది. ఓకే, కే వాస్తే అని కూడా వాడతాము. మాకే లియే సాడీ లాయా. మాకే లియే అమ్మ కోసం, ఆ మా అంటే అమ్మ, అమ్మ కోసం. కేలియే అంటే కోసం, సాడీ అంటే చీర, లాయా అంటే తీసుకొచ్చాను. అమ్మ కోసము చీర తీసుకొచ్చాము. కేలియే అంటే ఏంటి? ఇక్కడ కోసము అని. ఓకే, వేరే వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఏం వాడతాము? కేలియే అని వాడతాము. ఓకే. సో కే సాత్ అంటే తో పాటు, తనతో పాటు. తుమ్ ఉస్కే సాత్ జావో అంటే నువ్వు తనతో పాటు వెళ్ళు అని. తుమ్ ఉన్కే సాత్ జావో. తుమ్ అంటే నువ్వు, ఉన్కే సాత్ అంటే వాళ్ళతో పాటు, తో పాటు వెళ్ళు. ఓకే, ఉన్కే సాత్ జావో అంటే వాళ్ళతో పాటు వెళ్ళు అని. ఇక్కడ సాత్ అన్నది చాలామంది ఈ సాత్ అని రాస్తారు. ఇది తప్పండి, ఇది ఎప్పుడు రాయకూడదు. మీరు ప్రొనౌన్సియేషన్కి తా అని వస్తుంది. ఈ సాత్ రాసినప్పుడు నెంబర్ 7 అవుతుంది. ఈ సాత్ వచ్చినప్పుడు మాత్రమే సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. టుగెదర్
తో పాటు వస్తుంది. ఓకే, ఇది దీనికి ఈ తా పెట్టామనుకోండి, దీనికి బదులుగా ఇది పెడితే అది నంబర్ అయిపోతుంది, అక్కడ సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి ఇక్కడ మై ఉన్కే సాత్, నేను ఇక్కడ ఈ సాత్ తీసేసి ఇది పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది? మై ఉన్కే సాత్ జావో అని వస్తుంది. తుమ్ ఉన్కే సాత్ జావో అంటే నువ్వు వాళ్ళతో 7 వెళ్ళు అని వస్తుంది. 7, ఇది 7 వస్తుంది, నెంబర్ 7. సో ఇక్కడ సెంటెన్స్ అన్నది మారిపోతుంది. ఒక్క లెటర్ తోటే మనకు ప్రొనౌన్సియేషన్ మనం చేయడము ఓకే, కానీ రాసినప్పుడు అది సాత్ అన్నది రాసామనుకోండి నెంబర్ కిందికి వస్తుంది, అప్పుడు మార్క్స్ పోతున్నాయి. ఓకే, సో ఇదొక్కటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పెట్టండి. ఓకే, తుమ్ ఉస్కే సాత్ పడో, పిల్లలు ఒక్కరే చదువుతావు కదా, తనతో పాటు చదువుకోవచ్చు కదా అని అంటూ ఉంటాం మనము. తుమ్ ఉస్కే సాత్ పడో అంటే తనతో పాటు చదువుకో అని. సో ఇక్కడ కేలియే అంటే ఏంటి? కేలియే అంటే కోసము, ఎవరి కోసం అన్న మనం ఏదైనా పని చేసినప్పుడు కానీ, ఏదైనా వర్క్ కానీ, ఇంకేదైనా చేస్తున్నప్పుడు కేలియే, ఉన్కే లియే, ఉస్కే లియే, తుమారే లియే, ఆప్కే లియే, హమారే లియే, మా కోసము చేయవా, అమ్మ మా కోసం ఏమైనా చేయవా, హమారే లియే అని మనం ఇలా వాడుతూ ఉంటాము. సో కోసము అంటే ఏమంటాము? కేలియే. కే సాత్ అంటే తో పాటు, వాళ్ళతో పాటు వెళ్ళు, వీళ్ళతో పాటు వెళ్ళు అంటే ఉస్కే సాత్ జావో, ఉన్కే సాత్ జావో అని మనం ఇలా వాడుతూ ఉంటాము. సో ఈ డిఫరెన్స్ తెలిసింది కదా. సో మనం వాడేటప్పుడు కొంచెము వీటిని పర్టికులర్గా చూసుకుంటూ వాడామనుకోండి మనకు అర్థమైపోతుంది. సో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.